ఇంకేం చదువుతారా? ఎన్నో తరగతి ఇప్పుడు నువ్వు? 7th చదివినావు కదా, చాలా మస్తు అయినావు. ఇక్కడ ఏం చేస్తావు? చదువు ఏం చేస్తావు? బిల్డింగ్ కడతావు. ఇప్పుడు ఆడ బిల్డింగ్ కడుతున్నారు, అది కడుతున్నాడు ఫస్ట్. ఆ బిల్డింగ్ పనికే పంపిస్తాను నేను. నడుపు. నీ మంచిగా ఉన్నా కదా, నన్నే మంచిగా చూసుకుంటాను. ఆ బిల్డింగ్ కడుతున్నా, ఆ బిల్డింగ్ కడతాను, ఆ బిల్డింగ్ కట్టుకున్నాడు. చదివింది చాలు, ఇన్నేళ్ళు చదివింది చాలు. లెక్కలు వచ్చి కదా, వాళ్ళు వచ్చి కదా, ఏబిసిడీలు వచ్చి కదా, చాలు. అంతే చదువు అంటే అంతేరా, ఇంకేముండదు. పనికి పనికి రాకుండా బువ్వ ఎట్లా వస్తుంది ఇంట్లోకి? నేను ఒకదాన్ని ఎన్ని రోజులు చేయాలి? మాట్లాడు, ఇంకా మాట్లాడు. నువ్వు ఏమ్మా ఇంకొక 4 ఏళ్ళు అమ్మా, 4 ఏళ్ళు అయితే మంచిగా ఏదో ఒకటి చదువుకుంటామ్మా. లేదు ఓకేనా? బతిలాడు. ఇప్పటిదాకా కొద్దిగా గట్టి మాట్లాడు, ఇప్పుడు బతిలాడు. అమ్మ ప్లీజ్ అమ్మ, ఏడ్చుకుంటాడు. ఇప్పుడు స్లోగా నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళి బయటకు వచ్చినావు అనుకో, నీకు ఏడుపు రాదు. అక్కడ ఇట్లా ఆలోచించుకుంటే ఏడుపు రాదు. అప్పుడు నువ్వు నిజంగానే మీ అమ్మ నేను ఈరోజు పనిలో పెడతా అని చెప్పింది, ఓకేనా? నిజంగా నీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లుంటుంది అప్పుడు? ఎవరు చెప్పారు నీకు ఉమేష్ ఏడు అని ఎవరు చెప్పారు కదా నీకు? ఇప్పుడు నీకు కావాలనుకుంటే నీకు రావట్లేదు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది, బతిలాడతాము, కోపం వస్తుంది. కొంచెం కోపంగాను మధ్యలోనే అమ్మ నేను పోతామా చెప్తే అర్థం కావట్లేదా నీకు? గట్టిగా మాట్లాడు, ఓకేనా? తర్వాత మళ్ళీ అప్పుడు ఏడు, బతిలాడు, అన్నీ మిక్స్ చేసుకున్నా మాట్లాడాలి, ఓకేనా? బాగా చేసినావు, ఇప్పుడు నిజంగా బాగా చేసినావు, ఓకేనా? కంటిన్యూ చేద్దాం, కంటిన్యూ. నడురా, పన్నకు నాడు. చదువు లేదు, ఏం లేదు. అరే ఇన్నేళ్ళు చదివినావు కదా, నడు. ఆ బిల్డింగ్ కట్టమని చెప్పినా, ఆ బిల్డింగ్ పని చేస్తున్నాడు. నడు. గట్టిగా మాట్లాడుతున్నాయింద్రా, చదువుస్తారు. ప్లీజ్ ఏందా ప్లీజు? లేదమ్మా నేను పనికి రానమ్మా, స్కూల్కే పోతా అమ్మా ప్లీజ్. ఏడిస్తే పంపిస్తారా? బడికి పోయేది లేదు, ఏం లేదు. ఇవాళ నాతో పనికి వస్తున్నాం అంతే. ఇక ఈ ఆటకెళ్ళి పనికే రాడు సార్, మావాడు రాడు, మావాడు ఈయనే ఉంటాడు, రాడు. లేదు సార్, వస్తా సార్, మా అమ్మ పంపించలేదు సార్. రాడు సార్, నేను చెప్తాను కదా, నేను వాళ్ళమ్మ, నేను చెప్తున్నా కదా, రాడు. కంటిన్యూ. బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు ఉమేష్, నిజంగా బాగా చేస్తున్నావు. అట్లే ఏడ్చుకున్నాడు, బతకాడు గట్టిగా. ఇప్పుడు నీకు పోనమ్మా, పోనేమో అందువల్ల స్కూల్లోనే చదువుకుంటే స్కూల్లోనే అనుకుంటే ఇంటికి కూడా రాను. గట్టిగా మాట్లాడు. ఇప్పుడు ఈ వాయిస్లో మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు మన ఇద్దరు రానమ్మా, నేను రాను, ఇంటికి కూడా రాను, స్కూల్లోనే వంట. ఇంత గట్టిగా మాట్లాడు. ఇప్పుడు వాయిస్ పెంచు, ఇంకా గట్టిగా. పర్లేదు, నీకు ఎట్లా వస్తే అట్లా. నేను అన్న డైలాగ్ వదిలేసి నీ భాషలో వస్తే నీ భాషలోనే చెప్పు, కానీ నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి. అంటే ఆ కోపం ఉంది, నీ కోపం కావాలి నాకు. అది ఇంటికి రావు అయితే, ఇక రావు. ఎప్పటిదాకా రావు? తిన్నోడు పెడతాను నీకు ఇంటికి రాకుంటే. చెప్పు, నీకు నోటికి ఏదో వస్తుంది చెప్పి, నేను ఆలోచించకు. నోటికి ఏదో వస్తుంది చెప్పి. స్కూల్లో ఒక పూట పెడతారు, ఒక పూట తిని చదువుకుంటావు నువ్వు. సాయంత్రం కూడా పెడతారా? తర్వాత ఏడమంటావు? ఒక్కరిమేమంటావు స్కూల్లో? ఎన్ని రోజులు అంటావు? ఎన్ని రోజులు అనమంటావు? రావు ఇంటికి. ఇక కాలేజ్ కూడా ఆడి నుంచి పోతావు. సరే, గుడ్, బాగా చేసావు, సూపర్. అర్థమైందా ఇప్పుడు?